త్వరగా ఏదో జరగబోతుంది. వస్తున్నాడు నా దగ్గరికి. ఇప్పుడు ప్రశాంతంగా ఉందామంటే వీడియో తొలకైపోటు. రే ఆగరా, ఇంత బాయిచ్చు ఏంటి? పరువు పోయిందిగా, సాంగ్ కూడా వేస్ట్. నువ్వేంది, నీ డ్రెస్ ఏంది? పోలా అదిరిపోలా చెప్పాడు మా సూరిగాడు. ఆడు కుట్టాడంటే బా దువ్వ నుండి దుబాయ్ వరకు దద్దరిల్లిపోద్ది అంతే. మామూలుగా ఉండదు మరి మనతో. ఎవడైనా ఇలాంటి కుట్టించుకుంటాడ్రా. ఎల్లు బా, ఊళ్ళో అసలు మనం కొట్టినాడు లేడు. మనం సొక్క వేసినా ప్యాంట్ వేసినా ఆఖరికి నిక్కరేసినా ఊళ్ళో మనదే పేసనం. కర్మరా బాబు, ఇలాంటివి ఇక్కడ వేసుకోకూడదురా. ఆహా, ఓహో అలాగంటవా? అంతేలే, నీకన్నా నా బట్టలు బాగున్నాయి, నీ కుళ్ళే. ఉండు, మా సూరిగాడు చెప్పి నీ 10 జతలు కుట్టిస్తాను పండగకేసుకుని. కానీ ఇవి వేసుకొని ఆఫీస్కి వెళ్తే ఇంకా నా పరువు రాకెట్ కన్నా స్పీడ్గా పోతుంది. సర్లేవో, ఊర్లో నాకన్నా ఎక్కువ ఉందా నీకు పరువు? అది సరిగాని బా, అక్కేమో దాని మీద బెంగెట్టుకుని నువ్వు సిక్కిపోయావని చెప్పింది. నువ్వేమో మంచి దట్టంగా పారం కూడా తయారయ్యావు. పొట్ట కూడా వచ్చింది, లాక్కు పట్టేద్ది. నా తలరాత ఎలా ఉందంటే, ఎంజాయ్ చేద్దాం అనుకున్నంత లోపే శనొచ్చి సెకండ్ వేవ్ లా డాన్స్ వేసుకుంటూ వచ్చింది. అయినా నువ్వు వచ్చావు కదరా, ఈ మాత్రం కూడా ఉండనులే. ఓటి అమ్మ, నువ్వు కేజీ దగ్గర మా ఊర్లో 1000 ఎకరాల పరివేమైపోలే. అయినా కామెడీ సేక్ బా, ఏ మాడిగా ఆ మాట చెప్పుకోవాలి కానీ బా, ఇల్లు ఎరక్కొట్టేసావనుకో, ఎట్టాంటి ఇల్లు కానీ దువ్వ సెంటర్లో కూడా ఎట్టావనుకో, జనాలు జాతర చూసినట్టు చూసేస్తారనుకో. రేయ్, నువ్వు ఫస్ట్ ఆ భాష స్లాంగ్ మార్చు. ఇది హైదరాబాద్, నీ దువ్వ సెంటర్ కాదు. ఏంటి భాష మార్చాలా? అంటే ఊరోడని చెప్పి నన్ను భాష మార్చమంటున్నావు, అదే ఊరమ్మాయి అని చెప్పి రేపు మా అక్కని మార్చేస్తావా? నాకెంత అదృష్టం ఎక్కడిదిరా. 100 ఎకరాలు ఇచ్చి 100 ఏళ్ల నా జీవితాన్ని బావు బూతు బూతు కాదురా, మూసేశారంటున్నా. నీకు ఎటకారం ఎక్కువ బావోయ్, అది నచ్చేగా మా అక్కనిచ్చాం. నాకు నచ్చి ఎక్కడిచ్చారా, నాకు నచ్చానని నన్ను నచ్చారు. బావ ఏదో అంటున్నావు, అక్క చెప్పేమంటావా? ఏం లేదురా, ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. సరేలే, అది సరిగని బా, ఆ? కడుపులో అల్లకల్లోలంగా ఉంది. రాత్రి తిన్న పులిహోర పెట్టేమో, అర్జెంటుగా 2 నెంబర్ కూడా వేస్తుంది. బాత్రూమ్ ఎక్కడా? అదిగో అక్కడ ఉండేళ్ళు. వెళ్ళొచ్చేతనే. దేవుడా వీడు. బా బావోయ్, బా బీగిరా బా. ఏమైందిరా, ఎందుకు అలా వస్తున్నావు? ఏ మాడిగా మాడగాని బాత్రూమ్ ఎరకూడేసే, కానీ కూర్చునేది ఎక్కడా? అది ఉంది కదరా. ఓడి అమ్మ, ఇదేనా చూస్తానికి పోలీసు పెట్టట్టు నిగనగలాడిపోతుంటే ఇది కాదనుకున్నాను బా. అలా బయటికి వెళ్ళేది లేదా? వెళ్ళొచ్చు, కానీ మళ్ళీ రావు. నేను రావాలి, ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నావో ఎత్తుక్కుంటూ. సర్లే, నువ్వు వెళ్ళు, ఎలాగో కూడా అతను ఊడి అమ్మ తలుపేసుకోరా. ఏకాంత వేళ, జనాలకు సుఖాలు ఎక్కువైపోయినాయి, కూర్చుని మరి. సర్లే వద్దులే, మా బాబాయ్ కదా కానిచ్చేద్దాం. అది చారే కాపీ. ఒకటి అమ్మ, ఎక్కడ తాగిపోయారా? లోపలికి వచ్చేవాల్సింది, కూర్చుని తాగేద్ది నువ్వు. బాగేదేమో చారు. ఎటకారమా? అది కాదు చారు, మా చారు మిమ్మల్ని మర్యాద తగ్గకుండా చూసుకోమంటారు. అదిదా కారణం. తక్కూడదు మరి, 100 ఎకరాలు ఇచ్చాం, మర్యాద తగ్గితే మాట వచ్చేది. ఆ మా చారు ఏంటండి ఎంతకీ మీ బావేడి? చారు బయటికి పోయినారు ఆ బీచ్ పని మీద. 100 ఎకరాలు ఇచ్చాం, అయినా ఈ పనికి మాలిన పనులు ఏంటి మా బావకే. ఆమా చారు. అది సరే గాని తమిళ మాట్లాడతాం ఏంటి, తెలుగు కాదా? అదా చారు, మనది తెలుగు తమిళ బార్డర్ మాదిరి చారు. చక్కమ్మ తమిళ్, చక్కమ్మ తెలుగు. ఎంతకీ మా బావకి తమిళ వచ్చా? రాదు చారు, నేనేదా నేర్పిస్తుని. ఓహో, సరే సర్లే కూర్చో మాడదాం. ఆమా చారే. ఏటీ పైన కూర్చుంటాడా? వద్దు చారు, కిందే కూర్చుంటా, చల్లగుంటది. అది పనోడంటే.
మర్యాద అంటే అలా ఉండాలి. అమ్మాచారి. ఇంతకీ ఏ పేరేంటి మంది? మురగా హనుమంతు చారు. ఆ? అదేంటి 2 పేర్లు పెట్టుకున్నావు? మురగా తమిళ చారు, తెలుగు హనుమంతు. ఓహో మురగా హనుమంతు చారు. పర్లేదు, యావరేజ్. థ్యాంక్స్. ఇంతకీ మన పేరేంటో తెలుసా? తెలియదు చారే. దొరబాబు. దొరబాబు ఫ్రమ్ దువ్వ. 1000 ఎకరాల ఆసామి. ఊర్లో మనల్ని అడిగితే తెలియనోడు ఎవడు లేడు. మన గురించి మనం చెప్పుకోకూడదు కానీ ఏంటి ఎంటున్నావా? వింటున్నాను చారు. అయినా చెప్పుకోకూడదు కానీ మనకున్న పొలుగుబడి అలాంటిది. అదేలే చారు. మన ఫేస్ వాల్యూ అలాంటిది అనుకో. ఈడబ్బా చాలా పడ్డా. ఈడి 1000 ఎకరాలతో మొత్తం హైదరాబాద్ కొనేది చేస్తా. ఎంతకీ పొలుగుబడి ఉందా? లేదు చారు. పూనాస్తి? అది కూడా లేదు చారు. అంతేలే, అవన్నీ ఉంటే ఎక్కడ ఎందుకు పని చేస్తావు? అమ్మాచారి. సరే చారు, సాయంత్రానికి ఏముండి పుచ్చమంటారు? ఊరు నుండి చెరువు రొయ్యలు అట్టుకొచ్చా. రొయ్యలా? అటుకెళ్ళండి. అమ్మాచారు. ఫోన్ వస్తుందేంటి? నాకు ఫోన్ చేస్తుందేంటి? అలాగెళ్ళి మాడదాం. చెప్పక్క, ఇప్పుడే మన ఇంట్రడక్షన్ అయింది. నీ బాత్రూమ్కి వెళ్ళి వచ్చేలో బాబు బయటికి వెళ్ళిపోయాడే. సరేలే, నేను చూసుకుంటాలే కానీ ఏ ఎకరాలు జారితే. సరే మరి. అక్కకి బావకి ఏదో జరిగింది. మా బావ ఏమన్నా సెకండ్ సెటప్ పెట్టేశాడంటావేంటి? చూద్దాం. దొరబాబు ఇక్కడ కనిపెడేద్దాం. Oh God, this job is very important. Please, bless me. Thank you. మాస్టరే ఎక్కడ? హాయ్, మై నేమ్ ఇస్ షెఫ్ చిదంబరం. ఇక్కడ అలాంటివి కొనరా మాస్టర్. ఆ చందులోకి పోండి. వాట్? హే, ఐ హావ్ ఎన్ అపాయింట్మెంట్. నేను 100 సార్లు చెప్తే ఒక్కసారి చెప్పినట్టు. పోండి పోండి పోండి. హే, ఐ హావ్ ఎన్ అపాయింట్మెంట్. విజయ్ సార్. ఓహో, ఎన్న మాదిరి ఇంగ్లీష్ సార్. విజయ్ సార్ పేరు చెప్పవచ్చు కదా. నేనేదో మీ మొహం చూసి చబ్బులు అమ్ముకునేవాడు అనుకున్నాను. వాంగ వాంగ వాంగ. వాట్ ద ఫక్? డు ఐ లుక్ లైక్ ఏ సబ్బులు అమ్ముకున్నాడు గాయ్? షిట్. ఓ మై క్రేజీ లైఫ్. ఛే. చారు రండి. This is so ఇటు. crazy. అమ్మా అమ్మా It's అమ్మా. huge, bro. చారు Yeah. వచ్చింది చాలు. Coming. వాంగ చారు. Ooh, it's looking good. విజయ్ చారు పనిలో ఉన్నారు. Uh-huh. నేను పోయి చెప్పి పుడిస్తాను. Okay. మీరు కూర్చొని కూర్చోండి. I can expect more salary. ఎవడరా అతను బట్టలతో చంపేస్తున్నాడు? మా పెయ్యాచారు ఆ? విజయ్ చారు కోసం వచ్చినారు. ఏంటి బావ కోసం వచ్చాడా? ఆమా. అయితే వెళ్ళి కాఫీ పెట్టి. ఆయన మోడల్ సరే, చూస్తే సరే. తెలియట్లేదా మనకు బాగా కావాల్సిన వ్యక్తిని? ఆహా. నువ్వు బేగ వెళ్ళి కాఫీ పెట్టుకొచ్చి. ఓ, ఈ చారు ఎవరికి అర్థం కాదు. Hey. ఏంటి ఏం మాడతలేదు? సరే మనమే అందుకుందాం. ఏంటి విజయ్ గారి కోసం వచ్చారా? Yes. ఆయన మా బావే. Oh, 100 ఎకరాల ఆసామి. wow. ఇంతకీ మీ పేరేటండి? ఏం చేస్తుంటారు? Sorry, I don't know Telugu. Can we talk in English? ఓహో, అబ్బో చాలా పెద్ద బిజినెస్ అన్నమాట మంది. What? Business? దొరబాబు ఫ్రమ్ దువ్వ. Okay. ఇన్ ఫేమస్ ఇన్ విలేజ్ నేమ్ దువ్వ. What? 1000 ఎకరాల ఆసామి. 1000 acres ఇన్ నేమ్ 1000. దొరబాబు. 1000 acres. మనకున్న పలుకుబడి అలాంటిది అనుకో. Oh, యాజ్ మై పేస్ వాల్యూ అలాంటిది మరి. face?
అయ్య బాబోయ్, ఇంగ్లీష్లో మాట్లాడడం చాలా కష్టం రా బాబు. ఏదో ఇంగ్లీష్ వీడియోలు చూసి మేనేజ్ చేసాం కానీ. ఏమండి, ఎంతకీ నేనేం మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడరా? ఎంతకీ మా బావతో పని ఏంటి? I have a appointment with Vijay sir. Okay, అర్థం కావట్లేదు. Vijay sir. For the personal chef. ఈడప్పా ఇంగ్లీష్ బొమ్మలో తెగ మాట్లాడుతున్నాడు. మనకేమో దో తప్ప ఇంకేది లేదు. ఇలా అంటున్నాను కాదు కానీ ఎంతకీ ఏంటంటున్నారు? Actually, I'm a chef. Chef. వంట చేయడానికి పిలిచారండి. ఓరి నీ దుంపదేగా, వంటోడివా నువ్వు? వంటోండి. నీ అవతారం చూసి పెద్ద బిజినెస్ మ్యాన్ అనుకున్నాను. కిచెన్ మ్యాన్వా? కిచెన్ మ్యాన్. పైగా ఇంగ్లీష్లో టాకింగు. కాచాయిని ఓ కాచాయిని, నన్ను కలవమంటే కలవకుండా కాటేశావే. నిన్ను చూస్తుంటే నిన్ను చూస్తుంటే నిన్ను చూస్తుంటే. చారు కాఫీ. అరే బాసా, కాఫీ అక్కడ కాదు ఎక్కడ? చారు అమ్మా చారు. అయినా ఎవడో పడితే ఆడికి కాఫీ ఇచ్చేయడమేనా? ఇచ్చినట్టు తీసుకెళ్ళి ఇందాక మీరేగా చారు ఇవ్వమని చొల్లినారు. చెప్తే మాత్రం ఇచ్చేస్తావా? ఏడ్రా షుగర్ ఎక్కువైంది. మీకా చారు? కాదు, కాఫీలో. అదా చారు, ఇందాక 2 చెమట చుక్కలు పడినాయి, అదిదా ఎఫెక్ట్. రే, ఇంకోసారి దొరబాబుతో సరదాలు ఆడద్దు, సరదాగా చంపేస్తాను. జోక్ చేసేచారు. ఎలా? నేను ఎప్పుడేమన్నా తిడతారు. ఎంతకే అన్ని రకాలు వండుతావు నువ్వు? మందేస్తే మాసం, అలిగితే ఆనపకాయ, కోపం వస్తే కాకరకాయ, ఎనర్జీలో ఎండుగడ్డికి వచ్చారు. ఆ? రేయ్, నువ్వు వదలబా. ఎప్పుడు నన్నే తిడతారు చారు మీరు. ఇంకెప్పుడు మీ మాట వినను. Yeah, it will be done. No problem. Yeah, I'll take care. Yeah, that's okay. Yeah. చేపల పులుసు ఎడతాం వచ్చా మరి? చేపల పులుసు. ఫిష్ విత్ టామరిన్ సాస్, రైట్? టమాటో యా. సాసా? టమాటో సాసు గిమ్మడో సాసు కాదు, చేపల పులుసు ఎడతాం వచ్చా రాదా? చేపల పులుసేనండి. చేపల పులుసే. చింతపండేనా అండి? చింతపండే. పిసిగేనా అండి? పిసికే. పెడతాను, బాగా పెడతాను. అది మరి. అదిగో బావచ్చాడు. Hi, sir. Hey, hi, Chidambaram. Sorry for the delay, man. Okay, How sir. are you? I'm good, sir. How are you, sir? I'm good, thank you. బా, Huh? ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు, తెలుగులో మాట్లాడచ్చుగా? నాకు అర్థం కాకూడదనా? సర్లేరా, నీకు తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు నోర్మి. అక్క చెప్పేమంటావా? వద్దురా బాబు, నువ్వు ఆగు. సర్లే. సో రాజ్ చెప్పారు మీరు వంట బాగా చేస్తారని. ఎస్ సార్. సో ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 50K. 50K? ఓకే, దట్స్ ఫైన్. 50,000 ఓకేట. బా, చూడరు. ఎంత అంటున్నాడు? అదేరా 50,000. ఒకటి అమ్మ 50,000. ఈడికి 50,000 ఎందుకు బా? ఈడికే. మన పంకజమ్మ ఒకడు స్వామిగాడు ఆడి క్వార్టర్ ఇచ్చి 5,000 ఇస్తే ఒంటి చేస్తే 100 మందికి ఉండేటేస్తాడు. నువ్వు అని చెప్తా. రే, నువ్వు ముందు బయటికెళ్ళు. అయ్యో బాబోయ్, మా 100 ఎకరాలు అలాంటి పనికి మళ్ళీ దొబ్బెడతావా? పనికి మళ్ళీ ఉన్నా. ఉండు, ఈ విషయం అక్క చెప్పేతాను. రే చెప్పురా, చెప్పుకో. నిజంగా చెప్పను అనుకున్నావా? చెప్పేతాను చూడు. ఏంటి ఆవేశంగా వెళ్ళిపోతున్నాడు? హే, ఐఎమ్ సారీ చిదంబరం, హీ ఈస్ ఫ్రమ్ విలేజ్. ఇట్స్ ఓకే సార్. ఓకే, ఎనీవేస్ యూ కెన్ జాయిన్ ఫ్రమ్ టుమారో. థ్యాంక్ యూ సార్. ఆ? ఆహా. ఏ? దొబ్బెట్టేతనండు. అక్క అక్కోయ్, బాగా ఉండో తీసుకొచ్చాడే. ఆడు వంటోడంట, ఆడికి 50,000 అంట. మనం ఇచ్చిన మొత్తాన్ని నీ మొగుడు దొబ్బెట్టేతాడే. ఇలా మనం 100 ఎకరాలు ఎండిపోయినాయో. అదేం కాదురా, ఆయన కొంచెం ఇంటర్నేషనల్ ఫుడ్స్ తింటాడు అంతే. ఓసి నీ నమ్మకం వంటకెక్క. మరీ ఇంత తింగరదాని ఏంట నువ్వు? సర్లే, నేను చూసుకుంటాలే. దొరబాబు ఎక్కడున్నావా? వచ్చేత్రా. మర్చిపోయాను, మన ఎకరాలు జారితే. దొరబాబు యారా
మా బావని తెంగరోడు చేసి 50,000 ఎత్తేస్తావా? ఆ, బావ తెంగరోడు కావచ్చు రే, బామ్మరిది ముదురు. ఆహా ఏది ఓ పాలా ఇవ్వండి. నేనేమన్నా ఇవ్వండి సార్. మీకు కూడా తెలుసా నాకు ఉద్యోగం వచ్చేసింది. ఏంటి బావ నీకు ఉద్యోగం ఇచ్చాడా? దొరబాబు మీరు అడిగింది చేపల పులుసే కదా, రేపటి నుంచి చింతపండు బాగా పిసిగి ఎండుమిరపకాయలు బాగా దంచి నీకు ఎండుమిరపకాయలు చూపుతాను దొరబాబు. బై బయ్యి దొరబాబు కూసంత నోటి రాదులో పెట్టుకోండి.